ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ శివాని మంత్రిపెద్ద. ఈ రోజు మనం క్రిటికల్ మినరల్స్ మరియు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి చర్చిద్దాం. మనతో ఉన్నారు హరినాథ్ రెడ్డి సార్. హలో సార్. హాయ్ శివాని. సార్, వాట్ ఆర్ క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్? ఎందుకు అవి ఇప్పుడు న్యూస్ లో ఉన్నాయి అసలు? సో క్రిటికల్ మినరల్స్ మరియు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద చాలా ఆర్టికల్స్ వచ్చాయి న్యూస్ పేపర్లో, హిందూలో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో. దట్స్ వై ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్. సో మనకు క్రిటికల్ మినరల్స్ అంటే తెలుగులో ఏమంటారు అంటే కీలకమైన ఖనిజాలు అంటారు, కీలకమైన ఖనిజాలు. అలానే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే అరుదైన భూ మూలకాలు. సో ఈ క్రిటికల్ మినరల్స్ని క్రిటికల్ అని ఎందుకు అంటారంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. అంటే ఒక భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా, అలానే జాతీయ భద్రతను సాధించాలన్నా కూడా ఈ మూలకాలు చాలా కీలకం. అందుకనే వాటిని కీలకమైన ఖనిజాలు అంటారు. అలానే మనకు ఈ కీలకమైన ఖనిజాలు మరియు అరుదైన భూమూలకాలు ప్రపంచంలో అన్ని దేశాల్లో విరివిగా లభ్యం అవ్వట్లేదు. దే ఆర్ నాట్ అవైలబుల్ అబండెంట్లీ ఇన్ ఆల్ కంట్రీస్. కొన్ని కంట్రీస్లోనే ఉన్నాయి, వీటి మీద కొన్ని కంట్రీస్ డామినేషన్ ఉంది. సో ఎప్పుడైనా ఏ కారణం చేతైనా వీటి లభ్యతలో సమస్యలు ఏర్పడవచ్చు అన్నమాట. అందుకనే వీటిని క్రిటికల్ అని అనడానికి మరొక కారణం అన్నమాట. సో ఇవి వార్తల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే మనకు 2024-25 యూనియన్ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక మిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. సో 2025లో దీన్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో దానివల్ల ఇది వార్తల్లో ఉంది, వాటి మీద చాలా దినపత్రికల్లో ఆర్టికల్స్ రావడం జరిగింది. సో దట్స్ ద రీజన్ వై ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్. సార్, వాటి ప్రాముఖ్యత ఏంటి మరి? సో ఇందాక నేను చెప్పినట్లు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. సో వాటి ప్రాముఖ్యత మనకు తెలియాలంటే ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు క్లైమేట్ చేంజ్లో భాగంగా, అంటే క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే రెన్యూబుల్ ఎనర్జీ మీద డిపెండెన్స్ పెంచుకుంటున్నాయి, ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండెన్స్ని తగ్గించుకుంటున్నాయి. అంటే ఒక రకంగా మనము సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలన్నా, విండ్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలన్నా వాటిలో వీటిని వాడతారు. ఇప్పుడు మీరు సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలంటే సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ అంటారు, వాటిలో ఈ కోబాల్ట్, లిథియం వీటిని వాడతారు అనమాట. అలానే మీరు విండ్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు విండ్ టర్బైన్స్ అని అంటాం. సో ఆ విండ్ టర్బైన్స్ స్పిన్ అవ్వడానికి, రొటేట్ అవ్వడానికి మ్యాగ్నెట్స్ వాడతాం, వాటిల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వాడతాం అనమాట. అంటే ప్రపంచంలో ఏ దేశమైనా ఇంక్లూడింగ్ భారతదేశము క్లైమేట్ చేంజ్ను ఫైట్ చేయడానికి ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ తగ్గించుకొని రెన్యూబుల్ ఎనర్జీని జనరేట్ చేయాలంటే ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా కీలకం. అలానే మనకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ అని ఒక లక్ష్యాన్ని మన ముందు ఉంచారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలన్నా కూడా ఇవి చాలా కీలకం. మనం ఆల్రెడీ గతంలో చాలా సుదీర్ఘంగా చర్చించాం. భారతదేశంలో తయారీ రంగం చాలా బలహీనంగా ఉంది. మనకు తయారీ రంగం వాటా జీడిపిలో కేవలం 16-17%. అది కనీసం 2030 నాటికి 25% పెంచాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అలానే మనకు భారతదేశంలో ప్రతి సంవత్సరం శ్రామిక శక్తిలో చేరే వారి సంఖ్య 1.2 కోట్లు. అలానే ప్రతి సంవత్సరం మనకు వ్యవసాయం మీద ఉన్న మిగులు శ్రామిక శక్తిని ఈ సెకండరీ సెక్టర్లో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే తయారీ రంగం బలోపేతం అవ్వాలి. తయారీ రంగం బలోపేతం అవ్వాలంటే క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావాలి. ఉదాహరణకి మనం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ని స్టార్ట్ చేసాం. అలానే మనకు ఇప్పుడు సెమీ కండక్టర్స్ అంటాం, సెమీ కండక్టర్స్లో కూడా క్రిటికల్ మినరల్స్ వాడతారు. సో మనకు మొబైల్స్ కానీ, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, అలానే టీవీలు, ల్యాప్టాప్స్ వీటికి సెమీ కండక్టర్స్ కావాలి. సెమీ కండక్టర్స్ని తయారు చేయడానికి క్రిటికల్ మినరల్స్ కావాలి. అంటే సెమీ కండక్టర్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్లో భాగం. అలానే మనకు 2030 నాటికి మొత్తం వెహికల్స్లో 30% వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వాలి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ మీద రన్ అవుతాయి, మనకు తెలిసిన విషయం. సో ఈ బ్యాటరీలు తయారు చేయడానికి కూడా మనకు కోబాల్ట్, నికెల్, లిథియం లాంటి క్రిటికల్ మినరల్స్ మనకు అవసరం. సో ఇదొకటి. ఫస్ట్ క్లైమేట్ చేంజ్ను ఫైట్ చేయడానికి రెన్యూబుల్ ఎనర్జీ, వికసిత్ భారత్ అనే గోల్ని అచీవ్ చేయడానికి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ని బలోపేతం చేయడము, అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇవే కాకుండా ఈ క్రిటికల్ మినరల్స్ని డిఫెన్స్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తారు. రేడార్స్, మిజైల్స్,
నైట్ విజన్ ఎక్విప్మెంట్ వీటిలో వాడతారు. అలానే స్పేస్లో కూడా యూజ్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో యూజ్ చేస్తారు. సో ఇన్ని రంగాల్లో వీటిని వాడతారు కాబట్టి, సో ఇన్ని రంగాల్లో మనకు అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి అందుబాటులో ఉండాలి. సో ఇవి ఇవి ఈ క్రిటికల్ మినరల్స్ కి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి ఉన్న ప్రాముఖ్యత. సో అందుకనే భారత ప్రభుత్వము నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ని 2025లో స్టార్ట్ చేసింది. అలానే మనకు 2022లో కమిటీని వేశారు. సో ఏంటంటే ఆ కమిటీ ఏంటంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వేసింది కమిటీ. 7 సభ్యులు ఉన్న బృందంతో ఒక కమిటీని వేసి ఇండియాలో ఇలాంటి క్రిటికల్ మినరల్స్ మనకి ఎన్ని అవసరం అవుతాయి అన్నట్లు ఒక అంచనా వేస్తే దాదాపుగా 30 క్రిటికల్ మినరల్స్ ని మనము గుర్తించడం జరిగింది. సో ఇందులో మనకు 2023లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ 30 క్రిటికల్ మినరల్స్ అవసరమని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు 2025లో వచ్చిన నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఏం చెప్తుంది అంటే రానున్న 7 సంవత్సరాల్లో దీన్ని అమలు చేయడం జరుగుతుంది. 2024-25 నుంచి 2030-31 మధ్యలో దీనికి చేసిన కేటాయింపులు అక్షరాల 34,300 కోట్లు. సో దీని ద్వారా దాదాపుగా 70,000 ఉద్యోగాలు కూడా సృష్టించబడతాయని ఒక అంచనా వేశారనమాట. సో అవి మనకు క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్. సార్ మరి మన భారతదేశం వీటిని కాపాడడానికి ఎలాంటి డెసిషన్ తీసుకుంది? అంటే ఇక్కడ మనము 3 రకాల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జాతీయంగా, అంతర్జాతీయంగా, రీసైక్లింగ్ అంటాం. సో మనకు రీసెంట్ గా మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా లిథియం రిజర్వ్స్ బయటపడ్డాయి, దాదాపుగా 5.7 మిలియన్ మెట్రిక్ టన్స్. సో భారతదేశంలో మనకు లిథియం రిజర్వ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే, రాజస్థాన్ లో ఉన్నాయి. అలానే రేర్ అర్త్ ఎలిమెంట్స్ అనేవి ఒడిస్సాలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్న వనరులను వెలికి తీసి, రిఫైనింగ్ చేసి, ప్రాసెసింగ్ చేసి దేశీయంగా వీటి ఉత్పత్తి పెంచాలి. దానికి నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఒకటి. అంటే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్స్ లో ఒక లక్ష్యం ఇది, దేశీయంగా ఉత్పత్తిని పెంచడం. సో అందుకనే మనకు ఒక చట్టం ఉంది భారతదేశంలో, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని. ఈ చట్టాన్ని సవరించడం జరిగింది 2023లో. ఎందుకంటే ఇవి అటామిక్ లిస్ట్ ఆఫ్ మినరల్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో దానివల్ల వీటి మీద ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే అధికారం ఉంటుంది. సో 2023లో ఈ చట్టాన్ని సవరించి ఎక్స్ప్లోరేషన్ లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచే అవకాశం మనం కల్పించాం. సో అదొకటి. అలానే మనకు అంతర్జాతీయంగా కూడా ఏ దేశాల్లో అయితే ఈ వనరులు పుష్కలంగా లభ్యమవుతున్నాయో ఆయా దేశాలతో ఒప్పందాలను చేసుకొని అక్కడ వీటిని మైన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మనకు 2019లో ఖనిజ్ విదేశీ నిగమ్ లిమిటెడ్, కబిల్ విదేశ్ నిగమ్ లిమిటెడ్ అని ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఒక 3 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కలిసి వచ్చి దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దీని పని ఏంటంటే ప్రపంచంలో ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ అర్త్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న దేశాలతో ఒప్పందాలు చేసుకొని అక్కడ వీటిని మైన్ చేసే ప్రయత్నం కబిల్ చేస్తుంది. అలానే మనము ప్రస్తుతం ఈ క్రిటికల్ మినరల్స్ మరియు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లో చైనా డామినేషన్ ఉంది. 2020 నుంచి 2025 మధ్యలో దాదాపు గత 25 సంవత్సరాల్లో చైనా దాదాపు 17 దేశాల్లో $57 బిలియన్ ఖర్చు పెట్టిందనమాట. అంటే వీటి ప్రొడక్షన్ కానీ, ప్రాసెసింగ్ లో కానీ, రిఫైనింగ్ లో కానీ చైనాకి చాలా ఆధిపత్యం ఉంది. సో ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు చైనా మీద డిపెండ్ అయి ఉన్నాయి, యుఎస్ కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, ఇండియా కానీ. మీరు ఇండియా తీసుకుంటే దాదాపు 100% డిపెండెన్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. వాళ్ళు 20 ఏళ్ల క్రితం కళ్ళు తెరుచుకుంటే మనము ఈ మధ్య కళ్ళు తెరుచుకున్నాం. సో ఇది మనకు విధానపరమైన లోపంగానే మనం భావించాలి. సో అందుకని ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ కలిసి కొన్ని ప్రయత్నాలు చేశాయి. మనకు మినరల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనే ఒక 14 దేశాల కూటమిని ఏర్పాటు చేశారనమాట. అంటే ఈ 14 దేశాలు ఏవేవంటే యుఎస్ఏ, ఇండియా, అలానే యూరోపియన్ యూనియన్ లో కొన్ని కంట్రీస్. సో ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న దేశాల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టి వాటిని వెలికి తీసి, ప్రాసెసింగ్ చేసి, రిఫైన్ చేసి వాడుకోవడానికి, అంటే చైనా మీద డిపెండ్ అవ్వకుండా ఒక ఆల్టర్నేటివ్ అన్నమాట. మినరల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది ఒకటి. అందులో 14 దేశాలు ఉంటాయి, అందులో ఇండియా ఒకటి. ఇది 2022లో ఏర్పడింది. మనం ఇండియా కూడా 2023లో భాగస్వామ్యం. అలానే మనకు ఇండో పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్ ఫర్ ద ఫ్యూచర్ అని ఇంకొక అగ్రిమెంట్ ఉంది. ఇది కూడా క్రిటికల్ మినరల్స్ ని సెక్యూర్ చేసే ప్రయత్నం చేస్తుంది, అంటే చైనా మీద ఆధారపడకుండా. అలానే మనకు ప్రపంచంలో 7 అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, దాన్ని G7 కూటమి అంటాం. సో ఈ G7 కూటమి కూడా
సస్టైనబుల్ క్రిటికల్ మినరల్స్ అలయన్స్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేసింది అనమాట. అంటే అంతర్జాతీయంగా ఇలాంటి కూటమిలో భారతదేశము సభ్యత్వం తీసుకొని అమెరికా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో కలిసి పనిచేస్తుంది చైనా మీద డిపెండెన్స్ని తగ్గించుకోవడానికి. ఇది రెండవది అంతర్జాతీయంగా చేసేది. దేశీయంగా నేను ఆల్రెడీ చెప్పాను. మూడవది ఏంటంటే రీసైక్లింగ్ అన్నమాట. అంటే భారతదేశంలో క్రిటికల్ మినరల్స్, రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఉన్న ఎక్విప్మెంట్ కాలం చెల్లిన తర్వాత మనం వాటిని రీసైకిల్ చేసినప్పుడు అవి మనం వెలికి తీయగలిగితే కనుక ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో మొత్తం ఈ వేస్ట్లో 10% మనం రీసైకిల్ చేయగలుగుతున్నాం. ఇది కూడా ఇన్ఫార్మల్ సెక్టార్లో జరుగుతుంది, అంటే పెద్ద ఎత్తున జరగట్లేదు. సో దీన్ని మనం పెద్ద ఎత్తున ఫార్మల్ సెక్టార్లో చేయగలిగితే వీ కెన్ రీసైకిల్ ద క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్. సో ఇలా వెలికి తీయగలిగితే మనము క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ అర్త్ ఎలిమెంట్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం తగ్గుతుంది అనమాట. సో ఇవి మనకు భారత ప్రభుత్వము దేశీయంగా, అంతర్జాతీయంగా మరియు రీసైకిల్ రూపంలో క్రిటికల్ మినరల్స్ మరియు రేర్ అర్త్ ఎలిమెంట్స్ లభ్యతను పెంచడానికి చేస్తున్న ప్రయత్నం. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ శివాని. So that's it for today's video. Thank you.